హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలండి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు అంటే గురువారాలు వ్రతం అలవాటు లేని వాళ్ళు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఈ వీడియో అయితే ఇప్పటికే అప్లోడ్ చేసి ఉండాలండి, కానీ మా బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. లక్ష్మీదేవి అమ్మవారు మృగశిర నక్షత్రం గురువారం రోజు జన్మించారండి. అందుకని చెప్పే మార్గశిర మాసంలో మనం గురువారాలని లక్ష్మీవారాలుగా పూజ చేసుకుంటాం. వైజాగ్ ఆ వైపు అయితే వ్రతంగా చేసుకుంటారండి. అంటే మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం, 5 గురువారాలు కలిపి 5 లక్ష్మీ వారాలని ఒక వ్రతంలాగా చేసుకుంటారు. మేముండే వైపు అయితే ఇలా మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు చేసుకుంటారన్న విషయం తెలియదనే చెప్పొచ్చండి. నేను కూడా యూట్యూబ్లో చూసి అప్పటి నుంచే పూజనైతే స్టార్ట్ చేశాను. ఈ పూజ చేసుకున్న తర్వాత మనం కనకదార స్తోత్రం అయితే ఖచ్చితంగా చదవాలండి. అలాగే పూజ అయిపోయిన తర్వాత ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథను కూడా మనం అంటే ఇప్పుడు ఫోన్లలో చెప్తూ ఉంటారు కదండి, అలా విన్నా ఓకే, లేదంటే బుక్ అయినా దొరుకుతుంది, ఆ బుక్కులైనా చదువుకోవచ్చు. నేనైతే ఫోన్లోనే వింటా అండి పూజ అయిపోయిన తర్వాత. ఈ పూజ అయితే మార్నింగ్ సూర్యోదయం లోపల కానీ లేదా ఈవినింగు సూర్యాస్తమయం తర్వాత కానీ ఈ పూజనైతే చేసుకోవాలి. నేనైతే మార్నింగు సూర్యోదయం లోపలే పూజనైతే చేసేసుకుంటా అండి. ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేసామంటే పని, ఇంటి క్లీనింగ్ పని అయిపోతుంది, అలాగే పూజ అయిపోతుంది, మనకి కూడా ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది, అలాగే డే మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను మోస్ట్లీ నా పూజనైతే మార్నింగే, వీళ్ళు నిద్ర లేచే లోపలే మార్నింగే పూజనైతే చేసేసుకుంటాను. మార్గశిర లక్ష్మీ వారాల పూజ చేసుకునే వాళ్ళు కొన్ని నియమాలనైతే పాటించాలండి. అంటే తలంటుకొని, అంటే తలకి నూనె పెట్టుకొని తల స్నానం చేయకూడదు అంటారు. కొంతమంది షాంపూ కూడా వేసుకోకూడదని చెప్తారండి. అలాగే పూజ అయిపోయేంత వరకు ఏమీ తినకూడదు. ఆ రోజు మొత్తం తల కూడా దూకోకూడదని అయితే చెప్తారండి. అలా కొన్ని నియమాలనైతే పాటించాలి. అది వ్రతం చేసే వాళ్ళైనా సరే లేదా పూజ చేసుకునే వాళ్ళైనా సరే కొన్ని నియమాలనైతే పాటిస్తూ ఈ పూజనైతే చేసుకోవాలండి. లక్ష్మీ పాదాలు అయితే మనం గుమ్మంలో ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారైతే ఎవరి ఇల్లు ముగ్గులతో అలాగే దీపాలతో ఇంట్లో ఏం గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇంటి ముందు లక్ష్మీదేవి అమ్మవారైతే వచ్చి నిల్చుంటారంటండి. అందుకని చెప్పే ఈ పూజ చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా పిల్లల్ని అరుచుకుంటూ అలా కాకుండా ప్రశాంతంగా అయితే ఈ పూజనైతే చేసుకోవాలని చెప్పి చెప్తారండి. పాదాలనైతే ఖచ్చితంగా వేసుకోవాలి. ఏ ఇంటి గుమ్మం ముందు ముగ్గులతో అలంకరిస్తారో, ఏ ఇల్లు అయితే దీపాలతో కలకల్లాడుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గొడవలు చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి వారి ఇంటి గుమ్మం ముందైతే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి నిల్చుంటారంటండి. అందుకని చెప్పే గుమ్మాన్ని ముందు ఖచ్చితంగా పాదాలనైతే వేసుకోవాలండి. అలాగే పూజా మందిరంలో కూడా మనకి ప్లేస్ ఉందంటే పాదాలనైతే వేసుకొని పాదాలకైనా సరే పూజ చేయొచ్చండి. లేదా ఈశాన్యం మూలలో మనకి ఎక్కడ వీలైందంటే అక్కడ లక్ష్మీ పాదాలనైతే ఖచ్చితంగా వేసుకోవాలండి. పూజ అయిపోయిన తర్వాత మనం కనుక కనకదార స్తోత్రం కనుక చదివామంటే చాలా మంచిదండి. నేనైతే డైలీ ఈవినింగు మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత డైలీ అయితే కనకదార స్తోత్రం అయితే చదువుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులని పెట్టుకోవాలండి. 21 రోజు అలా 11 రోజులు మనం వీలుని బట్టి ఇన్ని రోజులని చెప్పి ఒక నియమంలాగా పెట్టుకొని అలా కనకదార స్తోత్రం అయితే చదువుకోవాలండి. కనకదార స్తోత్రం కనుక చదువుకున్నామంటే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయి. కాబట్టి వీలైన వాళ్ళందరూ తప్పకుండా గురువారాలు అయితే లక్ష్మీ పూజనైతే చేసుకోండి.
అంతా మంచే జరుగుతుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక కథ కూడా ఉంటుందండి. ఆ కథ కూడా విన్నా చదివినా కూడా మనం పూజ చేసిన సంపూర్ణ ఫలితం అయితే లభిస్తుంది. కాబట్టి మనకి ఫోన్లో కూడా ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదండి. ఫోన్లో కూడా ఈ కథ అయితే చెప్తూ ఉంటారు. ఫోన్లో అయినా వినొచ్చు, లేదంటే బుక్కులు కూడా దొరుకుతాయండి. అలా బుక్స్ అయినా కొనుక్కొని ఈ కథనైతే చదువుకోవచ్చు. నేనైతే పూజ అయిపోగానే ఫోన్లోనే ఈ కథనైతే వింటాను. ఇంకా చాలామంది అంటారు ఈ కథని మనం విన్న తర్వాత అయినా మళ్ళీ వేరే వాళ్ళకైతే చెప్పాలంట. ఈ కథ వచ్చి పూర్వం ఒక బ్రాహ్మణుడికి సుశీల అనే ఒక పాప ఉండేది. తన చవితి తల్లి తన పిల్లల్ని చూసుకోవడం కోసం ఆ పాపకైతే చిన్న బెల్లం ముక్కనైతే పెట్టి పిల్లల్ని ఆడిస్తూ ఉండమని చెప్పేదండి. పిల్లల్ని ఆడించేటప్పుడు ఊర్లో అందరూ ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటే తనకు కూడా పూజ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండేదంటండి. తను కూడా మట్టితో లక్ష్మీదేవి ప్రతిమనైతే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమనైతే చేసుకుని ఆ ప్రతిమకే పూజ చేసి వాళ్ళ అమ్మ పెడుతుంది కదండి బెల్లం ముక్క, ఆ బెల్లం ముక్కనైతే నైవేద్యంగా సమర్పించేదంట అమ్మవారికి. తనకి యుక్త వయసు రాగానే పెళ్ళి అవుతుంది కదండి. పెళ్ళి అయ్యేటప్పుడు ఆ మట్టి ప్రతిమను తనతో పాటే వాళ్ళ అత్తగారింటికి అయితే తీసుకెళ్తుందంటండి. తను వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళినప్పటి నుంచి వాళ్ళ పుట్టింటి వాళ్ళైతే కటిక పేదరికం దరిద్రంలో కూరుకుపోతారు. వాళ్ళ పుట్టింటి దరిద్రాన్ని పోగొట్టడం కోసం తనైతే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ ఇంటికి పిలిపించి తన చేతికి ఎన్నిసార్లు వరహాలు కట్టి పంపించినా అవి ఏదో ఒక రకంగా మిస్ అయిపోతూనే ఉంటాయంటండి. తను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ అత్తగారైతే అపర కుబేరులు అవుతారంట. వాళ్ళ పుట్టింటి పేదరికాన్ని పోగొట్టడం కోసం తన తమ్ముడికి ఒకసారి కర్రకి ఒక మూటలాగా కట్టడం, ఇంకొకసారి ఏమో గుమ్మడికాయని మధ్యలో అంతా తీసేసి దాంట్లో ఈ రాసులు పోసి పంపించడం. ఇలా ఎన్నిసార్లు ఏదో రకంగా ట్రై చేసినా సరే అవి అయితే దొంగలు ఎత్తుకుపోవడం, ఏదో రకంగా అవి అయితే మిస్ అయిపోతూ ఉన్నాయంట. తను ఇలా కాదు అని చెప్పి తనే వాళ్ళ పుట్టింటికి వచ్చి వాళ్ళ అమ్మతో ఈ వ్రతం అయితే చేపించాలని అనుకున్నారంటండి. కానీ వాళ్ళమ్మ ఒకసారి పిల్లలకి ఆయిల్ రాస్తూ తను కూడా రాసుకుందంట. అలా ఒక వారం అయితే తను చేసుకుంది, వాళ్ళ అమ్మ అయితే చేసుకోలేకపోయారు. రెండో వారం కూడా పిల్లలకి అన్నం పెడుతూ తను కూడా ఒక ముద్ద తినేస్తుందంట. ఆ వారం మిస్ అయిపోయింది. మూడో వారం కూడా ఇలా కాదని చెప్పి వాళ్ళ అమ్మని ఒక గొయ్యిలాగా తీసి అందులో పెడితే ఎవరో అరటిపండు తిని తొక్క అక్కడేస్తే వాళ్ళమ్మ ఆ తొక్క అయితే తినేస్తుందంటండి. అలాగే మూడో గురువారం కూడా వాళ్ళమ్మ రథం అయితే చేసుకోలేకపోయింది. అలా ప్రతి వారం ఇలాగే అవుతుందని చెప్పి వాళ్ళమ్మనైతే తన చీర కొంగుకి అయితే కట్టేసుకొని పూజ అయిపోయేంతవరకు తనతో పాటే పెట్టుకొని అప్పుడు వాళ్ళ అమ్మతో ఈ పూజనైతే చేయించిందంటండి. ఈ పూజ చేసిన తర్వాత వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. సో వీలైన వాళ్ళందరూ తప్పకుండా మనం శుక్రవారం లక్ష్మీ పూజనైతే చేసుకుంటాం కదండి, లక్ష్మీ అమ్మవారి పూజను. అలాగే ఇప్పుడు గురువారాల్లో లక్ష్మీ అమ్మవారి పూజనైతే చక్కగా చేసుకోవచ్చండి. ఈ గురువార లక్ష్మీ పూజనైతే చేసుకోవడం వల్ల మనకు ఏవైనా ఆర్థిక ఇబ్బందులుంటే తొలగిపోతాయంటండి. నమ్మకం ఉంచి పూజ చేసుకోండి, తప్పకుండా అందరికీ మంచే జరుగుతుంది. నా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.